హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చెర్రీ ఫ్యాషన్ వరల్డ్. ఇవాళ అయితే మనము ఒక నార్మల్ బ్లౌజ్ని కట్ చేద్దాము. నేనైతే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేలాగా, ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకున్నాను. అలాగే ఈ చివరన వచ్చి క్లాత్ హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవును మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవును మార్కింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా, ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడికి ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 13.5 ఇంచెస్ ఉంది. కస్టమర్ అయితే నాకు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు, అంటే 14.5 ఇంచెస్ అవుతుంది. అలాగే ఖర్చుల కోసం ఇటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు కలిపి 15.5 ఇంచెస్కి అంటే 15.5 ఇంచులకి నేను మార్కింగ్ చేస్తున్నాను. టేప్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా 15.5 ఇంచులకి ఇట్లా పెట్టేసుకుంటే ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అలాగే ఇటు సైడ్ కూడా 15.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 డాట్లను కలుపుకుంటూ మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ షోల్డర్ జాయింట్ కాబట్టి దీన్ని ఎక్స్ట్రా ఇలా 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకుని ఇలా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవును మార్కింగ్ చేశాం కదా, అలాగే నడుము లూజును మార్కింగ్ చేయాలి. నడుము లూజును మార్కింగ్ చేయడం కోసం ఇలా కొలత బ్లౌజును తీసుకొని ఇక్కడ స్టిచ్చింగ్స్ ఉంటాయి కదా 2, ఇలా పట్టేసుకొని ఇలా మార్కింగ్ చేయాలి. ఈ చివర నుంచి ఇట్లా పెట్టేసుకొని ఎక్కడికైతే మనకి ఇక్కడ వస్తుందో ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేయాలి. మనకు బ్యాక్ పార్ట్లో టక్స్లు వస్తాయి కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నేనైతే ఖర్చుల కోసం 1.5 ఇంచుకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు చంక డౌన్ను మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను చంక డౌన్ను 6 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలా 6 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను. ఇట్లా 5.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చంక డౌన్ కోసం 6 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ చివరన కూడా 6 ఇంచులకు మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ను కలుపుకుంటూ లైన్ డ్రా చేయాలి. ఒకసారి ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ కూడా 5.5 ఇంచెస్ ఉందో లేదో. కరెక్ట్గా 5.5 ఇంచులకు మాత్రమే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడికి లైన్ డ్రా చేయాలి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఈ మిడిల్ నుంచి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనము చంక లూజును మార్కింగ్ చేసుకోవాలి.
ఇందుకోసం నేనైతే కొలత బ్లౌజును తీసుకొని చెప్పాను కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇలా మిడిల్లోకి, ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగే ఫోల్డింగ్ చేయాలి ఇలా మిడిల్లోకి. ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని చంక లూజుని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేస్తున్నాం కదా అని బ్లౌజ్ని అయితే అస్సలు లాగకూడదు. ఎంత వస్తుందో కరెక్ట్ అక్కడికే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే మనము ఖర్చు కోసం 1.5 ఇంచుకి పెట్టాం కదా, ఇక్కడ కూడా 1.5 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ మనమైతే రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఈ స్కేల్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చులకు పెట్టాం కదా, అక్కడ కూడా లైన్ డ్రా చేసుకోవాలి. మీకు కనుక డౌట్ ఉంటే కనుక మనము ఒకసారి కొలత బ్లౌజును తీసుకొని చెస్ట్ చంక లూజును మనము చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం బ్లౌజ్ని ఇలా తీసుకొని టేప్ తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ను ఇలా వేసుకొని కరెక్ట్గా ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. ఇదైతే 8.2 ఇంచులు వచ్చింది. మనము దీన్ని చెక్ చేసుకుందాం. ఇక్కడైతే మనము షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచు వదిలేసాం కదా, ఆ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనము చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే ఎప్పుడు చెక్ చేయకూడదు. ఇలా చెక్ చేసుకోవాలి. ఇది ఒక 2 ఇంచులు అటు ఇటు వచ్చింది, అంటే 8.3 ఇంచులు వచ్చింది నాకైతే. కాబట్టి ఇక్కడ ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చింది, అది ఏం కాదండి, ఫిట్టింగ్లో సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ను, బ్యాక్ నెక్ను మార్కింగ్ చేయాలి. ఇందుకోసం మనము ఈ కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ యొక్క షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా ఇక్కడ నడుము దగ్గర, ఈ జాయింట్స్ దగ్గరికి ఇలా పట్టేసుకొని ఇలా మిడిల్లోకి పట్టుకుంటే మనకు ఈ నెక్ అనేది వస్తుంది ఇట్లా. అప్పుడు కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే మనం కింద మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ ఇది ఖర్చుల కోసం కాదండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం 1/2 ఇంచు మనము కింద పట్టి వేసాం కాబట్టి 1/2 ఇంచు మొత్తం కలిపి 3/4 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను నెక్ వచ్చేసి 3/4 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 2/4 ఇంచులు అవుతుంది, 5.5లో సగం. అలాగే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడైతే ఎంత మార్కింగ్ చేసామో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను 2/4 ఇంచులకు మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ 2/3/4 ఇంచులకి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. అలాగే ఈ లైన్ ఈ మార్కింగ్ కలుపుకుంటూ అయితే లైన్ డ్రా చేసుకుందాం.
ఇక్కడ వచ్చేసి చిన్నగా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనకు నెక్ కరెక్ట్గా ఉందో లేదో కొలత బ్లౌజ్ను తీసుకొని ఇట్లా షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ రెండు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి అయితే ఇలా పట్టేసుకొని చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ షోల్డర్కి 1/2 ఇంచ్ వదిలేసాం కదా, కరెక్ట్గా అక్కడి నుంచి చెక్ చేసుకోవాలి. ఇదైతే కరెక్ట్గానే ఉంది కాబట్టి ఈ మార్కింగ్స్ వెంట మనము కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాక మనమైతే ఇక్కడ బ్యాక్ పార్ట్లో టక్స్లు వస్తాయని చెప్పాం కదా, కాబట్టి మనం ఎంతైతే మార్కింగ్ చేస్తామో 1 ఇంచ్ అది టక్స్లకు వెళ్ళిపోవాలి. కాబట్టి టేప్ను ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఎక్కడికైతే మధ్యలోకి వస్తుందో అక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక మార్కింగ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి నేను 4 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఖర్చుల కోసం కింద 1/2 ఇంచ్ అన్నాం కాబట్టి 4.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ ఇటు సైడ్కి మార్కింగ్ చేయాలి, 1/2 ఇంచ్ ఇటు సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. అలాగే ఇటు సైడ్ కూడా దీని నుంచి ఇక్కడికి క్రాస్గా లేదా డ్రైవింగ్ డ్రా చేయాలి. అలాగే ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇలా ఇక్కడైతే నేను ఒక టక్స్ను పెట్టేసుకుంటున్నాను, గుర్తుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు హ్యాండ్స్ను కట్ చేసుకుందాం. మనకు హ్యాండ్స్ కట్ చేయాలి కాబట్టి దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఈ క్లాత్కు ఇటు సైడ్ మనము బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇటు సైడ్న హ్యాండ్స్ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఈ క్లాత్ ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని ఇంకో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు కట్ చేద్దాం ఇదంతా. ఇలా కట్ చేసుకున్నాక కొలత బ్లౌజ్ను తీసుకొని మనము ఫస్ట్ హ్యాండ్ పొడవునైతే మార్కింగ్ చేయాలి. కాబట్టి ఇక్కడ నుంచి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మెజరింగ్ చేసుకోవాలి. ఇది 6.5 ఉంది. నాకైతే కస్టమర్ వచ్చేసి 8.5 ఇంచులు పెట్టమన్నారు. సో కాబట్టి ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 8.5 ఇంచులకి ఇలా ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి
8.5 ఇంచులు, అలాగే ఖర్చుల కోసం 1/2 ఇంచు కలిపి 9 ఇంచులకి నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచుకి మార్కింగ్ చేశాను కదా, ఇటు సైడ్ కూడా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇక్కడ ఎంత ఉందో అటు సైడ్ కూడా ఈ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 9.5 ఇంచులు కదా, ఇక్కడ కూడా 9.5 ఇంచులకిలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ లోతు వచ్చేసి 3.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. ఈ చివరన 3.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇలా లోపలికి ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ను తీసుకొని, కొలత బ్లౌజ్ అవసరం లేదండి, బ్యాక్ పార్ట్ను తీసుకొని మనకు ఎక్కడికైతే వస్తుందో చంక రౌండ్ అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. మనమైతే ఇక్కడ షోల్డర్ జాయింట్ కాబట్టి హ్యాండ్ ఇక్కడ బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచ్ ఉంది కదా, ఇక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. లాగకూడదు బ్యాక్ పార్ట్ని, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం మనం 1.5 ఇంచుకి మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ కూడా 1.5 ఇంచుకి మార్కింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా చిన్న చిన్నగా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్లో కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడికి వచ్చిందండి, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే టేప్తో కొలుచుకొని చూడండి, ఒకసారి 8.3 ఇంచులు వచ్చిందని చెప్పాను కదా కొలత బ్లౌజ్లో, అలాగే ఇక్కడ కూడా 8.3 ఇంచులు వచ్చింది. కావాలంటే ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకొని చెక్ చేసుకోండి. ఇక్కడికండి, ఇది కాదు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ను మార్కింగ్ చేయాలి. హ్యాండ్ లూజ్ను ఇలా వేసుకొని బ్లౌజ్ హ్యాండ్ను ఈ మిడిల్లో ఉంటుంది కదా, ఇట్లా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి చెక్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు ఉంది. ఇక్కడ వచ్చేసి 6.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 6.5 ఇంచులకు మార్కింగ్ చేయాలి. ఖర్చుల కోసం 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ మనము ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ని కలుపుకుంటూ లైన్ను డ్రా చేయాలి. ఇక్కడ ఇలా, అలాగే ఇక్కడ కూడా, ఇక్కడ కొంచెం తక్కువ ఉందండి, ఏం కాదు, ఇలా పెట్టేసుకొని డ్రా చేయాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్లో కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే లోతు తీసుకోవాలి కదా, ఇక్కడ వచ్చేసి చిన్నగా ఇలా ఖర్చును పెట్టుకుందాం. హ్యాండ్స్కు లోతు తీసుకోవాలంటే 2 పార్ట్లను మాత్రమే
ఇలా చేసుకొని ఇలా వేసుకోవాలి. ఫస్ట్ ఇలా వేసుకున్నాక మనము హ్యాండ్ లోతును మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక టేపును ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఇలా మనం ఎక్కడైతే హ్యాండ్ యొక్క లూజును మార్కింగ్ చేసామో అక్కడికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లోతున తీయడం కోసం 30 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా కొద్దిగా ఇలా అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఇదైతే ఫ్రంట్ పార్ట్లో రావాలి కాబట్టి మనము లోతు తీసిన దగ్గర ఇలా ఒక టక్స్ను పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఒక టక్స్ను అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను కట్ చేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక మనము ఇది నార్మల్ బ్లౌజ్ కటింగే కాబట్టి బ్యాక్ పార్ట్ను ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. క్లాత్ అయితే మనకు ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా వేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు. మనకు హ్యాండ్కి కట్టింగ్కి ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోవాలి. నేనైతే దీన్ని ఓపెన్స్ నా వైపు ఉండేలా వేసుకుంటున్నాను, కటింగ్కి వీలుగా ఉంటుందని. ఇలా వేసుకున్నాక బ్యాక్ పార్ట్ను ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక మనకు ఇలా ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ముందు హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ను డ్రా చేసుకుందాం. అలాగే 1/2 ఇంచు ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ వెంట మనము ఇక్కడికి ఈ లైన్ మార్కింగ్ చేసాం కదా, ఇలా పెట్టేసుకొని ఇప్పుడైతే మార్కింగ్ చేసేసుకోవాలి. మనము ఇలా మార్కింగ్ చేసేటప్పుడు క్లాత్ను అస్సలు కదపకూడదండి. ఇక్కడ ఇలా అలాగే ఇక్కడ కూడా ఈ షోల్డర్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు లోతు తీసాం కాబట్టి ఇక్కడ ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ను తీసేయండి. ఇక్కడ వచ్చేసి మనము లోతు తీయాలి కాబట్టి కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా స్ట్రైట్గా
లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి ఈ మిడిల్లోకి. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచుకి లోపలికి మార్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి మనము ఎక్కడికైతే మార్కింగ్ చేసామో ఇలా బ్యాక్ పార్ట్లో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుకుంటూ రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయాలి. ఇందాక మనం డ్రా చేసాం కదా, సేమ్ అలానే, కాకపోతే ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా పెట్టేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఈ చివరి నుంచి ఖర్చు కోసం 1.5 ఇంచుకి మార్కింగ్ చేసాం కదా, సేమ్ ఇక్కడ కూడా 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ కింది వైపున కూడా 1.5 ఇంచుకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ కలుపుకుంటూ లైన్ డ్రా చేయాలి. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసింది కదా, ఇక్కడ వచ్చేసింది కదా. మనము బ్యాక్ పార్ట్ పొడవులో నుంచి ఇప్పుడు ఇటు సైడ్ 2 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఈ మార్కింగ్లను కలుపుకుంటూ లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఫ్రంట్ నెక్ను మార్కింగ్ చేసుకోవాలి. కాబట్టి నేనైతే ఇక్కడ ఫస్ట్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేయకపోతే బిగినర్స్కి అస్సలు అర్థం కాదండి. ఇక్కడ మళ్ళీ ఏమిటండి మార్కింగ్ చేయలేదు అనుకుంటారు. ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను దీనికి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయాలి. అలా 2.5 ఇంచులకి మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రా చేశాను కదా, ఈ లైన్ అండి, ఈ లైన్ కాదు, ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ను ఈ షోల్డర్ జాయింట్కి మార్కింగ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకున్నాం. ఒకసారి కొలత బ్లౌజును తీసుకొని మనము నెక్ పార్ట్ను చెక్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి కరెక్ట్ ఇక్కడ పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్లు వస్తాయి కాబట్టి ఇటువైపు నుంచి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను 2 ఇంచులకు ఆల్రెడీ మార్కింగ్ చేశాను కాబట్టి ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. 3.5 కాదు, 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ 2 ఇంచెస్కి మార్కింగ్ చేశాము కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్గా ఫ్రంట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ పొడవును మార్కింగ్ చేయాలి. ఇందుకోసం కొలత బ్లౌజ్ను తీసుకొని ఇలా తిరిగేసుకోండి. ఇప్పుడు ఈ డాట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ జాయింట్ మిడిల్లో పట్టుకొని ఈ డాట్ దగ్గర పట్టుకుంటే మనకు ఈ డాట్ పొడవు వచ్చేస్తుంది. కరెక్ట్గా ఇలా మిడిల్లో ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం 1/2 ఇంచుకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా 1/2 ఇంచు కిందకి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఫస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా అయితే డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ డాట్ వస్తుంది కదా, ఈ డాట్ పొడవు వచ్చేసి నేను 2 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచులకు ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇటు సైడ్ 1 ఇంచుకి ఇటు సైడ్ 1 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి మనము రౌండ్ షేప్ వచ్చేలాగైతే డ్రా చేయాలి. ఇలా చిన్న చిన్నగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంట అయితే మనము కట్ చేసుకుందాము. ఇక్కడైతే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డాట్ వస్తుంది కదా, దీని పొడవు అయితే తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఇలా ఒక 1 ఇంచు లేదంటే 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే 1 ఇంచుకి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాం. నేనైతే ఇలా తిప్పేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డాట్ పొడవును మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఈ మెయిన్ డాట్ పొడవును వచ్చేసి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేయండి. ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మనము ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం. ఫస్ట్
ఇక్కడ వచ్చేసి మనము పైన ఒక హాఫ్ ఇంచును వదిలేయాలి. ఇలా హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీని పొడవు ఎంత ఉందో ఇలా పెట్టేసుకొని ఈ మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి ఇటు సైడ్ హాఫ్ ఇంచుకి ఇటు సైడ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ అయితే చేయాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకి నేను ఫస్ట్ ఇలా స్కేల్తో స్ట్రైట్ లైన్ని డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా ఒక లైన్లో డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు 2 డాట్స్ వచ్చేసాయి కదా. ఇక్కడ ఈ 3వ డాట్ కోసం మనమైతే ఈ క్లాత్ను మిడిల్లో ఉంటుంది కదా, ఈ మిడిల్ నుంచి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఈ డాట్కి ఇటు సైడ్ పావించు ఇటు సైడ్ పావించుకు మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేశాక ఈ డాట్ పొడవు వచ్చేసి నేను 3.5 ఇంచులు లేదంటే 4 ఇంచులకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులకి నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పావించు దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం ఇలా కలిపేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఇక్కడ కూడా ఇక్కడ ఈ 2 లైన్లు పడేసరికి కనపడడం లేదండి. ఈ చివరన లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనము బ్యాక్ పార్ట్ యొక్క లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ ఉంది కదా ఖర్చులతో కలిపి. ఇప్పుడు ఖర్చులు లేకుండా ఇది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 1 ఇంచును తీసేసి అంటే 8.5 ఇంచెస్ రావాలి మనకు. ఇక్కడ మనము ఇలా పెట్టేసుకొని టేపుతో చెక్ చేసుకోవాలి 8.5 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో. ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి 4 ఇంచెస్కి కొంచెం తక్కువగా ఉంది. అలాగే మనము టేపును ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. ఇక్కడికి 3.5 ఇంచులు ఉంది. అలాగే ఈ 3.5 ఇంచుల దగ్గర నుంచి టేప్ను ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఎక్కడికైతే 8.5 ఇంచెస్ వస్తుందో అక్కడ కరెక్ట్గా ఉంది. ఇలా కరెక్ట్గా ఉంటే ఎక్స్ట్రా క్లాత్ని మనము కట్ చేద్దాము. ఇదైతే కరెక్ట్గానే ఉంది కాబట్టి మనము ఇప్పుడు షేప్ బెల్ట్లను కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్లను కట్ చేసుకోవాలి. ఇందుకోసం అయితే ఇక్కడ ఇలా పెట్టుకున్నాక ఫస్ట్ మనము షేప్ బెల్ట్ యొక్క పొడవును మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఖర్చులతో కాకుండా మామూలుగా ఎంత ఉందో పొడవు వచ్చేసి వెడల్పు దాన్ని మార్కింగ్ చేయాలి. అంటే 8.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులు ఉంది కాబట్టి ముందు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు 8.5 ఇంచెస్ని ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ను డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్నాక మనకు ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ను ఇక్కడ బ్యాక్ది మార్కింగ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి క్లాత్ లేదు కాబట్టి నేను ఫస్ట్ 1/4 ఇంచుకి ఇలా స్టిచ్చింగ్ చేస్తాం కదా జాయింట్ కోసం, అందుకోసం ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను.
ఆ తర్వాత ఇటు సైడు 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇలా చిన్నగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంట కట్ చేద్దాం.